ఈ వీడియోలో మనం భారత్ ఆర్థిక పరిస్థితిని ప్రభావితం చేసే రెండు కీలక డెవలప్మెంట్స్ గురించి మాట్లాడుకుంటే, వన్ సైడ్ యునైటెడ్ స్టేట్స్ మన వస్తువుల మీద టారిఫ్ 50% వరకు పెంచింది. ఇంకొక దిక్కు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి జపాన్ విజిట్ లో రికార్డ్ లెవెల్ ఇన్వెస్ట్మెంట్స్ సెక్యూర్ అయినాయి. మరి ఈ రెండు కలిపి భారత్ భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తాయో ఒకసారి చూద్దాం. ఫస్ట్ యునైటెడ్ స్టేట్స్ డిసిషన్ గురించి మాట్లాడుకుంటే, ఇటీవల అమెరికా ప్రభుత్వం ఇండియన్ ప్రొడక్ట్స్ మీద టారిఫ్ పెంచిన విషయం అందరికీ తెలుసు. అంటే మన వస్తువులపై పన్ను దాదాపు డబుల్ చేసింది. దీంతో ఏమవుతుంది అని చూస్తే మన టెక్స్టైల్, స్టీల్, జెమ్స్ అండ్ జ్యువెల్స్, సీ ఫుడ్ లాంటి ప్రధాన ప్రొడక్ట్స్ అక్కడి మార్కెట్ లో చాలా కాస్ట్లీ అయ్యే ప్రమాదం ఉంది. అంటే ఒకే క్వాలిటీ ఉన్న వస్తువులు ఇండియా నుంచి వస్తే ఎక్కువ ధర, ఇంకొక దేశం నుంచి వస్తే తక్కువ ధరకు లభిస్తాయి. ఆబ్వియస్లీ అమెరికన్ బయ్యర్స్ ఎంచుకునేది చీపర్ ఆప్షన్ కాబట్టి ఇండియన్ ప్రొడక్ట్స్ కి, ఎక్స్పోర్టర్స్ కి భారీగా కాంపిటీషన్ పెరుగుతుంది. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఇండియా దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తుంది అనేది. దీనికి సమాధానంగా మన ట్రేడ్ మినిస్టర్ పీయూష్ గోయల్ చెప్పిన విషయం ఏంటంటే, ఇండియా ఎక్స్పోర్ట్స్ ని డైవర్సిఫై చేయాలి. అంటే అమెరికా మీద మాత్రమే ఆధారపడకుండా యూరప్, సౌత్ ఏషియా, ఆఫ్రికా లాంటి కొత్త మార్కెట్స్ వైపు వెళ్ళాలి. ఇంకో ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే, డొమెస్టిక్ డిమాండ్ కూడా పెంచాలి. అంటే భారతదేశం లోపలనే డిమాండ్ క్రియేట్ చేసి లోకల్ ఇండస్ట్రీస్ కి కూడా సపోర్ట్ ఇవ్వాలి. ఇలా చేస్తే ఎక్స్పోర్టర్స్ కి కూడా అంత ఇబ్బంది ఉండదు.